guys, welcome back to our channel. చాలా అంటే చాలా రోజుల తర్వాత మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే రావడం జరిగిందనమాట. అంటే చాలా గ్యాప్ తీసుకున్నాం ఒక లాంగ్ వీడియో కోసం. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు thumbnail-లో. ఇవాళ మనం ఒక దాన్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం, కరేకో సెట్ని. సో ఇంకా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే 40 సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరగా ఉన్నాం. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. చెప్పా కదా, ఇదే అనమాట మనం వీడియోలో అన్బాక్సింగ్ చేయబోయే ఐటమ్ అనమాట. ఇదే చూస్తున్నారు, మీ అందరికి కనిపిస్తుంది కదా, కెమెరా కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఇది చూసి ఇదిగోండి, వైర్లెస్ కరేకో స్పీకర్స్ వచ్చేసి వైర్లెస్ సో చూసారు కదా, ఇదే అనమాట వైర్లెస్ కరేకో స్పీకర్స్. ఇదంటే బ్లూటూత్గా కూడా వాడుకోవచ్చు, వైర్లెస్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే లోపల మనకి ఇక్కడ 2 మైక్స్ అయితే ఇస్తారు. చూడండి, 2 మైక్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఇలా 2 మైక్స్ కూడా ఉంటాయి. అంటే మనం మైక్స్తో పాటలు పాడుకుంటాకైనా బాగుంటుంది. సో నేను వీడియో అయితే నా ఫేస్ చూపించి అయితే చేస్తున్నాను, ఎందుకంటే నేను అలా పెట్టి చేస్తే సడన్గా మొబైల్ అయితే యాడ్ వస్తుంది అనమాట, వీడియో ఆఫ్ అయిపోతుంది. నాకు తెలియట్లా వీడియో ఆఫ్ అయిందని, అందుకే ఇలా పెట్టా. నెక్స్ట్ చూసుకుంటే చిన్న స్పీకర్ విత్ బ్యాండ్, ఇలా పట్టుకుంటాక అవైలబుల్ చిన్న స్పీకర్ అయితే వచ్చింది ఆ మైక్స్ తర్వాత. ఈ స్పీకర్ మాత్రం బాగా నచ్చింది. తర్వాత చూసుకుంటే దీనిలో ఛార్జర్ ప్లగ్ కూడా ఇచ్చాడు మనకి. దీంతో మనం ఈ 3 అయితే ఛార్జ్ చేసుకోవచ్చు, 2 మైక్స్ 1 స్పీకర్, ఈ 3 దీంతో ఛార్జ్ చేసుకోవచ్చు. దీని లోపల ఇంకా చూస్తే యూజర్ మాన్యువల్ తెలిసిందే, మనం దీన్ని చదువుకుని ఎలా వాడాలి ఏంటనేసి అయితే మనం వాడుకోవచ్చు. సో మనం స్పీకర్ విషయానికి అయితే చూద్దాం. సో స్పీకర్ చూస్తే యూనిక్ డిజైన్స్తో అయితే వస్తుంది అనమాట. లైట్స్ ఆన్ చేస్తే ప్లాస్టిక్ కాదు, బిల్డ్ క్వాలిటీ మాత్రం స్ట్రాంగ్గానే ఉంది. వెనకాల చూసుకున్నట్టయితే మనకి ఇదిగోండి, ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. ఇక్కడ మీకు SD కార్డ్ అనమాట, అంటే సాంగ్స్ స్టోరేజ్ అండ్ మెమరీ కార్డ్ ఉంటాయి కదా సాంగ్స్కి, అవైతే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ USB పోర్ట్ కూడా ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇయర్ ఫోన్స్ కూడా ప్లగ్ చేసుకోవచ్చు మనం. సో ఫ్రెండ్స్ చూస్తే ఇప్పుడు ఈ మైక్లో మాట్లాడి చూపిస్తా మీకు. వాయిస్ క్లారిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఆన్ ఆఫ్ బటన్ అనమాట, ఈ మిడిల్లో ఉన్నది ఇదిగోండి, ఇది ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇది లైట్ చేంజింగ్ అనమాట, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి వాయిస్ అదే వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనమాట. ఇది వచ్చేసి కలర్ మోడ్స్ అనమాట, డిఫరెంట్ మోడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనకు నొక్కితే కలర్ మోడ్స్ అయితే మారుతాయి. సో దీని ఫంక్షన్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద, అయ్యానమాట దీని ఫంక్షన్స్. సో ఇదన్నమాట ఫంక్షన్స్. ఇప్పుడు మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం, ఇప్పుడు ఆన్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఆన్ అయితే చూసారు కదా లైట్ ఎలా వచ్చిందో డిజైన్ యూనిక్గా. నైట్ టైమ్స్ అయితే చిన్నపిల్లలకి వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు నేను కలర్ లైట్ మోడ్ అయితే చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆఫ్ అయింది కదా, ఇప్పుడు రెడ్ కలర్ అలా మారుతూ ఉంటాయి. మళ్ళీ నొక్కేమంటే ఒక ఫిక్స్డ్ లైట్ అలా వచ్చి మెల్లిగా మారిద్ది. చూడండి ఇప్పుడు ఎలా మారుతుందో అలా. ఇప్పుడు ఇది నొక్కితే ఫిక్స్డ్ కలర్స్ అనమాట, మనం నచ్చినట్టు మార్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది నొక్కితే ఇలా ఇదే వస్తుంది అనమాట లైట్స్. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే గిరగిరగిర తిరుగుతూ ఉంటాయి అనమాట, పైన నుండి కింద దాకా. సో ఈ లైట్లు ఇంకో 3 కూడా ఉంది. ఇది మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు చెప్పాను కదా. బ్లూటూత్ దాని డివైస్లో ఏమొచ్చేసి కేట్ వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ప్రాపర్గా. ఓకే, ఇదైతే దాని డివైస్ నేమ్ అనమాట. బ్లూటూత్తో మనం కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్తో మొబైల్స్కి. మనం బ్లూటూత్ కనెక్ట్ చేసాక సాంగ్ ప్లే చేస్తే లైట్ కూడా ఆన్ ఆఫ్ అయ్యి బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట సాంగ్ను బట్టి. మనం ఇప్పుడు సాంగ్ కనెక్ట్ చేయలేదు కదా, మొబైల్ లేదు మన దగ్గర, అందుకే బ్లింక్ అవుతూ ఉంటుంది. సాంగ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది లైట్ కూడా. సో ఇప్పుడు మనం మైక్ అయితే కనెక్ట్ చేసి టెస్ట్ చేద్దాం. చూడండి ఇదిగోండి, మైక్ ఆన్ బటన్ అనమాట. ఇది ఆన్ చేసినట్టయితే కింద బ్లూ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. కనెక్ట్ అయిపోయినాక ఇప్పుడు ఫైనల్గా కనెక్ట్ అయిపోయింది. చూసారా, నేను ఇప్పుడు మైక్లో మాట్లాడుతున్నా, మీ అందరికీ వినిపిస్తుంది కదా వాయిస్. చాలా అంటే చాలా గట్టిగా అవుతుంది అనమాట. మీరందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు దీన్ని. పిల్లలైతే బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు దీంతో. అండ్ మైక్ కూడా ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాయిస్ చేంజింగ్ మోడ్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు మనం దీంట్లో మైక్లో మాట్లాడే వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ కింద బటన్ కనిపిస్తుంది కదా మైక్ది, అదైతే నొక్కాలి. మనది నొక్కి వాయిస్ చేంజ్ చేసుకుందాం. హలో, ఇప్పుడు నేను మామూలుగానే మాట్లాడుతున్నా, బట్ దీంట్లో వచ్చేసి వాయిస్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ చిన్నపిల్లల వాయిస్
చూసారా చిన్నపిల్లల వాయిస్ ఎంత బాగా కనపడుతుందో అసలు. ఇది ఒకటిను, నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను మీకు. సౌండ్ చూసారా, వాయిస్ చేంజింగ్ మూవ్స్ కూడా అయితే చాలా చాలా బాగున్నాయి దీంట్లో. చిన్నపిల్లలు కనీసం కొంటే ఖచ్చితంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మైక్తో. ఇంకోసారి వస్తే మన నార్మల్ వాయిసే చాలా. నేనైతే నాకైతే నా బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట మా పిన్ని. నాకైతే గిఫ్ట్ ఇచ్చారు, మీరు కూడా గిఫ్ట్ చేసుకోవచ్చు మైక్స్. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మైక్ అయితే నాకు ఫైనల్ బాగా నచ్చింది. సౌండ్ కూడా మీకు చూసారు ఎప్పుడు గట్టిగా వినిపిస్తుంది. నేను మైక్ లో మాట్లాడుతున్నా, ఈ మైక్ లో కదా, ఈ మైక్ లో చాలా గట్టిగా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలా మళ్ళీ ఈ పవర్ బటన్ నొక్కి పట్టుకుంటే ఆఫ్ అయితే అయిపోద్ది మైక్. ఆఫ్ అయిపోతే ఇంకేం వినపడదు. ఇంకా సాంగ్స్ పెట్టుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆఫ్ చేయాలంటే దీన్ని గట్టిగా లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ అవర్ మైక్. ఈ రెండు మైక్స్ నాకైతే దీనిలో 2 మైక్స్ అయితే వస్తాయి. మీకు 1 సింగిల్ మైక్ కావాలన్నా వస్తుంది అనమాట. సింగిల్ మైక్ కూడా నేనైతే ఒక 2 మైక్స్ను ఇది తీసుకున్నా. ఈ స్పీకర్ మన ఇంట్లో అంటే మనకి షో కేస్ లాగా ఉంటాయి కదా, దానిలో పెట్టి దీన్ని లైట్స్ ఆన్ చేస్తే దాని వచ్చే కలర్స్కి సౌండ్స్కి చాలా అయితే చాలా బాగుంటుంది. ఇదైతే హోమ్ మేడ్, హోమ్లో మాత్రం చూసారు కదా, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అనమాట. అంటే ఛార్జింగ్ అయితే తొందరగా దిగట్లేదు, చాలా అంటే చాలా స్లోగా దిగుతుంది. పవర్ చాలాసేపు ఉంటుంది. లోజ్లెస్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు చూస్తారు కదా, అలాగైతే వస్తుంది అనమాట క్వాలిటీ. అండ్ దీనిలో కలర్స్, అండ్ దీనిలో సింగిల్ మైక్, డబల్ మైక్. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి ప్రెసెంట్ డబల్ మైక్ ఉంది, అండ్ ఇటు సైడ్ కూడా అయ్యే ఉన్నాయి. సో ఇదనమాట ఇవాళ వీడియో. చూసారు కదా, మైక్ అన్బాక్సింగ్ అవన్నీ చూసారు కదా, ఇదే అనమాట. సో ఒక వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసుకొని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత వచ్చిన లాంగ్ వీడియో అసలుకే. సో ఓకే మరి ఉంటా, బాయ్.